హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కళ్యాణీస్ ఫ్యామిలీ వ్లాగ్స్. నేను మీ కళ్యాణి. చూస్తున్నారు కదా, సమ్మర్లో అందరూ కూడా ఎక్కువగా ఫేస్ చేసే ప్రాబ్లం ఏదైనా ఉందంటే అది హెయిర్ ప్రాబ్లమే. దానికోసం అయితే ఈరోజు నేను మంచి యూజ్ఫుల్ ఒక ఐడియాని అయితే తీసుకువచ్చాను. ఈ ఐడియా నాదైతే కాదు, మా అమ్మ అయితే నా కోసం ఈ హెయిర్ ఆయిల్ని ప్రిపేర్ చేస్తున్నారు. ఇక్కడ కనిపిస్తున్నాయి కదా చాలా రకాల ఆకులు. జనరల్గా చాలా హెయిర్ ఆయిల్స్ చూపిస్తారు, వీటన్నింటినీ కూడా ఆ ఆయిల్లో వేసుకుంటాం. కానీ ఎక్కడ నేను చూపించే మెయిన్ ఇంగ్రీడియంట్ అయితే ఒకటి ఉంది. అది మాత్రం ఎవ్వరూ ఇంతవరకు దేంట్లోనే యూజ్ చేయడానికని చెప్పలేదు, కానీ అది మాత్రం చాలా ఎఫెక్టివ్ రిజల్ట్ అయితే ఇస్తుంది. జస్ట్ ఒక 2 వీక్స్ వాడిన తర్వాత రిజల్ట్ అనేది మీకే తెలిసిపోతుంది. ఎందుకీ అదేంటి అనుకుంటున్నారా? నేను స్టార్టింగ్లో చూపించాను కదా, మర్రి ఓడలు చెట్టు నుంచి మనకి మర్రి ఓడలు వేలబడుతూ ఉంటాయి కదా, ఆ మర్రి ఓడలు అనేవి ఆయిల్లో వేసి మరిగించుకుంటే మన హెయిర్ కూడా అంతే స్ట్రాంగ్గా, రూట్స్ నుంచి చాలా స్ట్రాంగ్గా చాలా బాగా ఉంటుంది. మెయిన్లీ అయితే హెయిర్ ఫాల్ ఉండే వాళ్ళకైతే ఇది బాగా యూజ్ అవుతుంది. హెయిర్ ఫాల్ అనేది ఫుల్ అంటే కంప్లీట్గా తగ్గిపోతుంది అనమాట. ఇంకా ప్రాసెస్ అంతా మనకి తెలిసిందే. కామన్గా మనం తీసుకున్న ఆయిల్ని అంటే కొబ్బరి నూనె ఇక్కడ నేను 1/2 లీటర్ అయితే తీసుకున్నాను. దానిని ఒక వెడల్పుగా ఉండే గిన్నెలోకి వేసుకొని వేడి చేసుకోవాలి. ఇలా మనకి ఆయిల్ వేడవుతున్నప్పుడు దీంట్లోనే మనం తీసుకున్న మందార పువ్వులు, మందార ఆకులు, మునగాకులు, కరివేపాకు, వేపాకు, రేగాకు, ఇంకా గుంటగరగరాకు, ఇంకా 2 స్పూన్ల మెంతులు, వీటిని కూడా వేసి ఆయిల్ని మీడియం ఫ్లేమ్లో అలా కలుపుకుంటూ మంచిగా మరిగించుకోవాలి. ఇలా అన్నింటినీ వేసుకున్న తర్వాత ఫైనల్గా మన మెయిన్ ఇంగ్రీడియంట్ ఉంది కదా, అవే మర్రి ఓడలు. ఆ ఓడల్ని కూడా చక్కగా చిన్న చిన్న ముక్కలుగా చేసుకొని ఇలా మరుగుతున్నప్పుడు ఆ ఆయిల్లో వేసి బాగా మరిగించాలి. ఇవి ఎలా మరగాలంటే అంటే మనం వేసినవన్నీ కూడా మంచిగా ఫ్రై అయ్యి వాటిలోని సారం అంతా కూడా ఆయిల్లోకి దిగిపోవాలన్నమాట. అంత దీనిగా అయ్యే వరకు చాలా అంటే మనకి ఈ ప్రాసెస్కి ఒక 20 మినిట్స్ టైం అయితే పడుతుంది. అలా అని మంట ఎక్కువ హై ఫ్లేమ్లో పెట్టేసి వదిలేయకూడదు. అలా వదిలేస్తే అవి మాడిపోయి అంటే ఆ స్మెల్ ఇంకా అంతా కూడా చేంజ్ అయిపోతుంది. అస్సలు బాగోదు, మనం ఆ స్మెల్ని భరించలేము, ఇంకా ఆయిల్ పెట్టుకోబుద్ది అవ్వదు. అందుకని చెప్పి దగ్గరే ఉండి మంచిగా మనం మీడియం ఫ్లేమ్లో వాటిని ఇలా అన్నీ బాగా మరిగేలాగా మిక్స్ చేసుకుంటూ ఇలా మరిగించుకోవాలి ఆయిల్ని. నేను మా అమ్మని అడిగాను, మర్రి ఓడలు ఇప్పటి వరకు ఎప్పుడు నువ్వు చెప్పలేదు కదా, ఎప్పుడు చేయలేదు, ఇప్పుడేంటి సడన్గా అంటే, నాకు ముందు నుంచి తెలుసు, చిన్నప్పుడు నాకు మా అమ్మ పెట్టేది. కానీ మనకి ఇప్పుడు ఆ మర్రి చెట్లు అనేవి ఎక్కడ ఉంటున్నాయి, ఆ మర్రి చెట్లు మర్రి ఓడలు ఎక్కడో ఉన్నా కూడా వాటిని తెచ్చుకునే అవకాశం కూడా ఉండట్లేదు కదా, సో అందుకని నేను ఎంతవరకు ఎప్పుడు ఇచ్చేయలేదు. ఇవేమి వేసినా వేయకపోయినా ఒక్క మర్రి ఓడలు వేసుకొని కూడా ఆయిల్ని మరిగించి పెట్టుకున్నా చాలు. అది పెట్టుకుంటే మన రూట్స్కి అనేది మంచి అంటే రూట్స్కి మంచి బలం వచ్చి మనకి హెయిర్ ఫాల్ అనేది మెయిన్ తగ్గిపోతుంది. అంటే రావాల్సిన జుట్టు తర్వాత సంగతి, కానీ ఉన్నది ఓడకుండా ఉంటే చాలు అనుకున్నాను. కానీ నిజంగానే చాలా ఎఫెక్టివ్గా పనిచేసింది. నేను జస్ట్ 1 మంత్ అవుతుంది దీనిని అంటే యూస్ చేయడం స్టార్ట్ చేశాను. నేను ఎలా యూస్ చేస్తున్నానంటే వీక్లీ 2 టైమ్స్ ఆయిల్ని అయితే పెట్టుకుంటాను. కానీ ఎవరైనా సరే యూస్ చేయాలి అనుకుంటే వీక్లీ కనీసం ఒక 2 టైమ్స్ అయినా ఆయిల్ పెట్టుకోవడానికి ఛాన్స్ ఇవ్వండి. అంటే పెట్టుకున్న వెంటనే మళ్ళీ హెడ్ బాత్ చేసేయకుండా దానిని పెట్టుకున్న తర్వాత ఒక నైట్ అంతా మన తలకి పట్టేలా అలా ఉంచుకున్నామంటే రిజల్ట్ అనేది చాలా పాజిటివ్గా వస్తుంది. నిజంగా నాకు 1 మంత్లో ఈ హెయిర్ ఫాల్ అనేది చాలా కంట్రోల్లోకి వచ్చింది. నేనైతే అందుకే హ్యాపీగా ఈ వీడియోని అయితే మీకు షేర్ చేస్తున్నాను. ఎందుకంటే ఈ రోజుల్లో కామన్గా అందరూ ఫేస్ చేస్తున్నది అయితే హెయిర్ ఫాల్ ప్రాబ్లం కదా. అలానే ఈ ఆయిల్ ఓన్లీ ఆడవాళ్ళకు మాత్రమే అని కాదు, ఎవరైనా యూజ్ చేయొచ్చు. ఆడవాళ్ళు, మగవాళ్ళు, చిన్నపిల్లలు, మగపిల్లలు, ఆడపిల్లలు ఎవరైనా సరే దీంట్లో ఎటువంటి ప్రాబ్లం లేదు, ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ అనేవి ఉండవు. జస్ట్ ఆయిల్ని అప్లై చేసుకొని జస్ట్ ఒక 2 అవర్స్ మినిమం ఒక 2 అవర్స్ అయినా ఉండాలి, లేదంటే ఒక నైట్ అంతా పెట్టుకుంటే ఇంకా మంచిది. ఆ తర్వాత మార్నింగ్ లేచి హెడ్ బాత్ చేసేస్తే మనకి హెయిర్ అనేది ఈజీగా మంచిగా గ్రో అవుతుంది. అలాగే హెయిర్ ఫాల్ అనేది తగ్గిపోతుంది. చూస్తున్నారు కదా, ఆయిల్ని ఇలా మంచి కలరు అలాగే మంచి స్మెల్ వచ్చే వరకు మరిగించుకొని స్టవ్ ఆఫ్ చేసి చల్లగా అయిన తర్వాత వడకట్టి సేమ్ డబ్బాలోకి ఇలాగే స్టోర్ చేసుకున్నాను. దీనిని వీక్లీ 2 టైమ్స్ అయితే అప్లై చేసుకుంటున్నాను. మీరు కూడా ఖచ్చితంగా పాటించండి, మంచి రిజల్ట్స్ని అయితే ఎక్స్పీరియన్స్ చేస్తారు. తర్వాత మీ ఫీడ్బ్యాక్ని కూడా నాకు కామెంట్ చేయండి. అలాగే మీకు తెలిసిన మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్లో హెయిర్ ఫాల్ని ఫేస్ చేస్తున్న వాళ్ళకి ఈ వీడియోని అయితే తప్పకుండా షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.